అండ్ ఒక కామెంట్ చూసానండి నేను, లైక్ చూసాను, అది అవైలబుల్ లేదనుకుంటా నాకు తెలిసి. రీసెంట్గా ఒక ఫేమ్ అయిన జూనియర్ సాయి పల్లవి అని ఒక ఆమె ఉంది. జూనియర్ సాయి పల్లవి అది నేను చూపిస్తాను మీకు. ఓ మై గాడ్. You calling her Sai Pallavi? Yeah. Junior Sai Pallavi. She is trend now. ఇప్పుడు ట్రెండ్ అవుతుంది తను. ఓకే. యా. నో కమెంట్స్. యా. అయితే తను ఒక కామెంట్, తను సంథింగ్ వాళ్ళ ఫ్యాన్స్ ఎవరో కామెంట్ చేశారు, లైక్ బ్యాండ్ మేళంలో హీరోయిన్ గా శ్రీ విద్యా కన్నా జూనియర్ సాయి పల్లవి నేనే బాగా చేసేదాన్ని అని చెప్పేసి అన్నారు. మీరేమంటారు ఈ విషయం పైన? శ్రీదేవి కన్నా ఫస్ట్ రోషన్ చెయ్యడు, మేమైతే టీవీ ఫామ్ అవ్వు. అండ్ జూనియర్ సాయి పల్లవి మీరు తక్కువ స్నేహితుడండి, ఆ కామెంట్ చూసాను. వద్దండి మరీ అంటారేంటి, సాయి పల్లవి ఏంది అమ్మాయి ఎలా కనిపిస్తుంది, ఎంత క్యూట్ గా ఉంటది. సరే జూనియర్ సమంత. సమంతకి నేను ఫ్యాన్ అండి, మీరు అది చేయొద్దండి ప్లీజ్, నేను హట్ అవుతా అండి. అరే ఫ్యాన్స్ అందరూ ఆమె కోసం చేతులు కోసుకుంటున్నారండి. జూనియర్ సాయి పల్లవి సమంత మీరు చూడలేదా ఆమెను ఇప్పటిదాకా? లేదు. ఇప్పుడే చూసారా? ఓకే. యా, ఖచ్చితంగా నెక్స్ట్ ఆమె ఒక పెద్ద మూవీ ఉంది, పెద్ద మూవీలో హీరోయిన్ ఆమె అని చెప్పుకొని తిరుగుతూ ఉంటది పాపం. అదే జాన్వీ కపూర్ ఎక్కడ పోయిందని ఆలోచిస్తున్నా. ఓకే ఓకే. ఆమె ఒకవేళ నేను చేసేది ఉంటే బాగుండే ఇంకా అన్నట్టు మాట్లాడింది. దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? ఫస్ట్ మూవీ బ్యాండ్ మేళంలో హీరోయిన్ శ్రీదేవినే. తను చేసిన యాక్టింగ్ అయినా, తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అయినా ఇప్పుడు మనం అది ఇమాజిన్ చేయలేం వేరే ఎవరినన్నా. తను ఇచ్చేసింది, రాజమ్మ అనే క్యారెక్టర్ ఇచ్చేసింది కాబట్టి ఐ కాంట్ ఇమాజిన్ ఎనీబడి ఎల్స్ నౌ. సో మనకు వద్దండి హీరోయిన్ స్పేస్ లో నేను చేస్తాను అనొద్దు, వేరే ఏదైనా స్టోరీ చూడండి. ఒకవేళ దేవి క్యారెక్టర్ ఆమె చేస్తుంటే వద్దు, నేను ఆమె చేస్తుంటే మీరు ఇయ్యరా? నేను ఇయ్యా. ఆ చెంబుతో 30 సార్లు కొట్టేటోళ్ళేమో ఆమెని, 4-5 బ్యానర్లు పెట్టేటోళ్ళేమో చెప్పుకొని బొమ్మని. యా, అలా అయితే కామెంట్ ఒకటి వచ్చింది. అండ్ మనం హీరోయిన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎలా చేసింది తనతో మీ బాండింగ్ ఎలా ఉంది? లైక్ శ్రీదేవితో బాండింగ్ చాలా బాగుందండి. స్టార్టింగ్ అంటే నేను పెద్దగా మాట్లాడలేదు, కొంచెం హెజిటేట్ అయినా. ఏ ఫీమేల్ తో నేను ఎక్కువ మాట్లాడలేదు షూటింగ్ ఏరియాలో. ఇప్పుడు అబ్బాయిలతో షూటింగ్ ఉంది కాబట్టి కంపల్సరీ వాళ్ళందరితో మాట్లాడాలి. హీరోతో అయినా వీళ్ళు ముగ్గురుతో అయినా మాట్లాడాలి కంపల్సరీ. హీరోయిన్ తో ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ లేదు నాది, తనది. ఇంకా వేరే అమ్మాయి ఉంది, ఇంకో రింగుల జుట్టు లేచిపోతుంది కవిత అన్నారు కదా, ఆ అమ్మాయి కూడా ఉంది. కానీ ఆమెకి నాకు స్క్రీన్ ప్రెజెన్స్ లేదు, సేమ్ స్క్రీన్ షేరింగ్. సో ఎక్కువ మాట్లాడలేదు. బట్ వెన్ మూవీ వాజ్ లైక్ ఒక 1 month లో ర్యాపప్ అయిపోతుంది ఫైనల్. ఆ తర్వాత డబ్బింగ్ వెళ్ళిపోవాలి, ఆ తర్వాత టీజర్ వచ్చేస్తుంది, ఈవెంట్స్ వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి. అప్పుడు కొంచెం స్పేస్ ఉండే, నాకు డైలాగ్స్ లేకుండా జస్ట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కాబట్టి నేను పేపర్ ఏం పట్టుకోలేదు. అప్పుడు జస్ట్ డైరెక్ట్ చెప్తారు, అలా చేయాల్సిందే. అట్ దట్ టైమ్ ఐ గాట్ లిటిల్ స్పేస్ తనతో మాట్లాడడానికి. తను ఎలా మాట్లాడుతుందో, ఎలా బిహేవ్ చేస్తుందో ఐ స్టార్టెడ్ అజ్యూమింగ్, లైక్ కొంచెం కొంచెం. ఆఫ్టర్ దట్ ఈవెంట్ లో ప్రమోషన్స్ లో కలిసాను, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను కదా. షీఈ్ లైక్ గర్ల్ నెక్స్ట్ డోర్ అమ్మాయి. ఫన్నీగా ఉంటది, కామెడీగా ఉంటది. కాకపోతే అమ్మాయి ఏంటంటే కెమెరా ఉంది, రికార్డ్ చేస్తారు, మీమ్స్ పెడతారు అని పట్టించుకోదు. ఓపెన్ గా బతుకుతుంది, ఇట్లా నవ్వుతా, ఎలా కావాలో అట్లా నవ్వుతా, ఎక్స్ప్రెషన్స్ ఇస్తా. అది శ్రీదేవి గారి గురించి అలా జరిగింది. అంటే లైక్ వాళ్ళు ఇంతకు ముందు కోర్ట్ మూవీ చేశారు. కోర్ట్ మూవీ సేమ్ హీరోయిన్ సేమ్ హీరో. కోర్ట్ మూవీ చేసిన తర్వాత మాకింత ఫేమ్ ఉందని చెప్పేసి సెట్స్ లో గానీ బయట గానీ ఏదన్నా ప్రౌడ్ చూపిస్తారా? లేదండి, లేదు. ఓకే, నార్మల్ గానే ఉన్నారు. సరే, లైక్ ఇప్పుడు చాలా మంది దగ్గర అడిగే క్వశ్చన్ ఏంటిదంటే, వాళ్ళ అడగరు, కాకపోతే మీ లెక్కే ఒక మూవీలో ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుంది మూవీ ఫీల్డ్ అనేది మీ త్రూ వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే మీరు ఆడిషన్స్ ఇచ్చా అన్నారు, అండ్ ఇంకా చాలా ఆడిషన్స్ చేశా అన్నారు, సెలెక్ట్ అయ్యా అన్నారు. సెలెక్ట్ అయ్యి ఈ మూవీ షూటింగ్ ఎన్ని డేస్ జరిగింది? ఈ సెట్స్లో మీకు ఏమన్నా అనుభవాలు కానీ ఏమన్నా వచ్చాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిగినర్స్ ఉన్నప్పుడు ఆడిషన్స్ ఇస్తాం కదా. సో 1, 2, 3 మేబీ 4 years వెయిట్ చేయాల్సి వస్తుంది
ఒక్క అవకాశం రావడానికి, ఒక బిగ్ బ్యానర్ లో కనిపించడానికి, బిగ్ స్క్రీన్ లో కనిపించాను రాని సొసైటీకి, ఫ్యామిలీకి చెప్పడానికి, ప్రూవ్ చేసుకోవడానికి. సెకండ్ వచ్చేసి మనం రీల్స్ చేస్తున్నాం చాలా వరకు, ఇంకా షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాం. కానీ అవి రెండు పక్కన పెడితే మూవీ జోన్కి వచ్చినప్పుడు ఆ సెట్ బిహేవియర్ చాలా డిఫరెంట్ అండి. చాలా కాన్షియస్గా ఉండాలి, బిహేవ్ చేయాలి, ఎక్కడ నిలబడి ఉన్నాం, ఎవరు పక్కన ఉన్నారు, ఎప్పుడు అలర్ట్ ఉండాలి, బ్రెయిన్ రెస్ట్ లో ఉండద్దు. మూవీ జోన్ లో ఉన్నప్పుడు మాత్రం ఒకసారి ప్యాకప్ అయిపోయిందంటే యూ కెన్ రెస్ట్. అండ్ ద థర్డ్ థింగ్ ఐ వాంట్ టు యాడ్, బిగినర్స్ మీకు ఒకవేళ యాక్టింగ్కి చాలా ప్యాషనెట్ ఉంటే, మీకు యాక్టింగ్ అంటే ప్రాణం అనిపిస్తే వదులుకోకండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఒకవేళ మీకంటే మీతో ఉన్న వాళ్ళు థియేటర్స్లో ఇలా బిగ్ స్క్రీన్లో కనిపిస్తున్నారు, కానీ మీరు ఒక్క 3-4 టైమ్స్ ట్రై చేయకుండా ఉండిపోయి ఆ రీగ్రెట్ పెట్టుకోకండి లైఫ్లో. నేను అదే ఒక్కటే చెప్తాను, రీగ్రెట్ చంపేస్తుంది, ఆ ఫెయిలియర్ కంటే ఎక్కువ ఉంటుంది రీగ్రెట్. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటిదంటే, ఇప్పుడు చాలా మందికి లైక్ డౌట్, నన్ను సెలెక్ట్ చేయడం, ఒక లేడీని సెలెక్ట్ చేయాలనుకుంటే వాళ్ళు అడిగే వాటికి మనం సరెండర్ అవ్వాలా అన్నట్టు ఉంటుంది. సరెండర్ అండ్ హౌ? లైక్ కమిట్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ డౌట్ అయితే చాలా మందికి ఉంది. అది ఎప్పుడన్నా అలాంటిది మీరు ఎప్పుడన్నా ఫేస్ చేశారా? నేనైతే ఫేస్ చేయలేదు, బట్ లైక్ ఆన్లైన్ మెయిల్ త్రూ ఒక ఆడిషన్ పంపించాను బాలీవుడ్ సైడ్. అక్కడ మెసేజ్లో వాళ్ళు కమిట్మెంట్ గురించి మాట్లాడారు. మెయిల్కి కమిట్మెంట్ గురించి అడిగారా? ఐ టెక్స్టెడ్ దెమ్ అ మెయిల్, నేను ఇట్లా ఆడిషన్ చేశాను, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ మూవీ, దిస్ ఇస్ మై ప్రొఫైల్, పోర్ట్ఫోలియో పంపించాను, క్లిప్ పంపించాను, విల్ డూ ఇట్, బట్ ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్ సో అండ్ సో అని అన్నారు. ఓ ఐ జస్ట్ కేమ్ ఫర్ ద యాక్టింగ్, ఇవన్నీ చేయడానికి రాలేదు అని అన్నాను. థ్యాంక్ యూ అని అన్నాను. చూస్తే ఇండస్ట్రీ 50-50 ఉందండి. దే ఆర్ గుడ్ పీపుల్, దే ఆర్ బ్యాడ్ పీపుల్. మనం సరెండర్ అవ్వకుండా వెయిట్ చేస్తే బెటర్. ఎందుకంటే మీరు సరెండర్ అని అంటే మిమ్మల్ని చూసి ఇంకా నలుగురు అవుతారు. ఇంకా ఈ బ్యాడ్ పీపుల్కి ఎట్లా అంటే ఒక చనువు ఇచ్చేస్తారు మీరు, అంటే వీళ్ళు ఎట్లా లొంగిపోతారు, వీ హ్యావ్ టు జస్ట్ ట్రై అని. వీ హ్యావ్ టు బి స్ట్రాంగ్. అంటే వాడు బ్యాడ్ గుడ్ ఎట్లా తెలుస్తుంది? మాటల్లో తెలిసిపోతుంది. ద వే లైక్ నాకు తెలిసే వరకు అయితే, ఇఫ్ ఉమెన్ హ్యాస్ అ గుడ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ద వే హీ లుక్స్, ఐ కాంటాక్ట్ అయినా, బిహేవియర్, కూర్చోవడం అయినా, మాట్లాడడం అయినా, ఎలా ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు అది చూసి అర్థం చేసుకోవచ్చు ఈయన కాస్టింగ్ కోసం రాలేదు, సంథింగ్ ఎల్స్ అని. అంటే ఇప్పుడు అది ఎక్కడ నుంచి ఫేస్ చేస్తారు వాళ్ళు? లైక్ కాస్టింగ్ డైరెక్టర్ కార్ నుంచా, ప్రొడ్యూసర్ కార్ నుంచా, ఇలా ఎక్కడ నుంచి ఫేస్ చేసే ఛాన్సెస్? ఎందుకు అడుగుతున్నానంటే, ఈ క్వశ్చన్ మార్క్ కి దీనికి ఆన్సర్ తెలియక పాపం చాలా మంది అమ్మాయిలు ఆగిపోతున్నారు. టాలెంట్ ఉంచుకొని, అందం ఉంచుకొని ఆగిపోతున్నారు. అంటే మీరు ఫస్ట్ మూవీ చేశారు కదా, మీరు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తే వాళ్ళకి, వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నేను నా ఇంటర్వ్యూలో అడుగుతున్నాను. యూఆర్ రైట్. ఈ క్వశ్చన్ ఎక్కువ రేస్ చేస్తలేరు, ఎందుకు ఐ డోంట్ నో, మేబీ బికాస్ ఆఫ్ స్కేర్డ్, పవర్ఫుల్ పీపుల్ ఉన్నారు కాబట్టి. నేను భయపడ్ను. గుడ్. వస్తాయండి ఇలాంటివి సిచ్యువేషన్స్ కూడా లైఫ్లో వస్తాయి, బట్ లొంగిపోవద్దు. దానికి మించి యూ కెన్ డూ యూట్యూబ్ లెవెల్ షూట్స్, ఫేమ్ పెంచుకోండి, ఫాలోవర్స్ పెంచండి. ఒకవేళ ఇలా మీకు ఇది చేయకపోతే రోలే ఇవ్వనని సిచ్యువేషన్ వస్తే యూ కెన్ డూ దాట్ ఫస్ట్. ఆటోమేటిక్గా మీకు ఫాలోవర్స్ వస్తే, ఫేమ్స్ వస్తాయంటే వాళ్ళకి కంపల్సరీ కాస్ట్ చేయాలి, ఏదో ఒక మూవీలో తీసుకుంటారు. సో డోంట్ గివ్ అప్, డోంట్ క్విట్. కానీ మరీ లొంగిపోవాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర లొంగిపోవాల్సిన అవసరం లేదు. ఎస్, విన్నారు కదా, మీరు మీ దగ్గర బంచ్ ఆఫ్ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్నే నమ్ముకోండి. కానీ అట్లా అని చెప్పేసి పైనుంచి వచ్చే వేరే ఎక్స్ట్రా ఆప్షన్స్ని చూస్ చేసుకోవద్దని చెప్పేసి అంటున్నారు. ఓకే, అండ్